సంగారెడ్డి జడ్పీ హాల్లో సర్వసభ్య సమావేశంతో పాటు ఆత్మీయ వేడుకల సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ పాల్గొన్నారు. తెలంగాణలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా సంగారెడ్డి అని, రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. తన 32 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో గెలుపోటములు చూశారన్నారు. సంగారెడ్డి పట్టణానికి రింగ్ రోడ్డు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని, దానికోసం మెదక్, జహీరాబాద్ ఎంపీలు కృషి చేయాలన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, అందరూ కమిట్మెంట్తో తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి నాయకులు జవాబుదారీతనంతో అభివృద్ధి సంక్షేమానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, సంజీవరెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి పాల్గొన్నారు. జీవో విడుదలైంది, పాలసీ ఉన్నది, కొన్ని కండిషన్స్ ఉన్నాయి, స్పౌస్ అని చెప్పేసి, హెల్త్ అని చెప్పేసి, లాంగ్ స్టాండింగ్ అని చెప్పి. లాంగ్ స్టాండింగ్ వాట్ ద డెఫినేషన్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్ అంటే those employees are working have completed the 4 years of service, that implies long standing. మళ్ళీ అవసరాన్ని బట్టి కూడా సమ్ కంపల్షన్స్ సార్ దీన్ని బట్టి దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్ఫర్ పాలసీ ఉన్నది. ఆ ట్రాన్స్ఫర్ పాలసీని వీళ్ళు ఇంప్లిమెంటింగ్ అని ఈ 6 నెలల అనుభవం ప్రధానంగా లాస్ట్ 2.5 months అయితే మనం ఎలక్షన్స్లో ఏమైనాయి, ఫస్ట్ 2.5 months ఒక యూఫోరియా కూడా గెలిచినాము, ప్రభుత్వం వచ్చిందని చెప్పి. కానీ కాన్సన్ట్రేషన్ ఈ శాఖ మీద చేస్తే ఇది వెరీ వాస్ట్ సబ్జెక్ట్. ఇది రిలేటెడ్ టు ద కామన్ మ్యాన్, రిలేటెడ్ టు ద సొసైటీ.